బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అయితే వర్షాల ధాటికి కూడా ప్రజలు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఈదురుగాలు కూడా చాలా గట్టిగా వీస్తున్నాయి. ఇదే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు నీట మునిగాయి. దీంతో పాకిస్తాన్ లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే గడిచిన 4 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ లో ఉరుములు మెరుపులతో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. ఇదే నేపథ్యంలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే పాకిస్తాన్ లోని ఒక ఫ్లైట్ లో కూడా వర్షాలు పడిన నేపథ్యంలో ఆ ప్లేన్ లో కూడా కాస్త ఇబ్బంది తలెత్తినట్టు తెలుస్తుంది. అయితే అందులో ఉండే ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. వర్షం పడుతున్న నేపథ్యంలో ఫ్లైట్ ఫ్లై అవుతున్న నేపథ్యంలో ఆ ఫ్లైట్ కి కాస్త ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఇదే నేపథ్యంలో అందులో ఉండే ప్యాసింజర్స్ కూడా కొంతమంది వీడియో తీశారు. అయితే ఎక్కడ క్రాష్ ల్యాండ్ అవుతుందా అనే భయంతో కూడా అందులో ఉండే జనాలు కూడా భయపడుతూ అందులో కూర్చున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే పాకిస్తాన్ లో భారీ వర్షాలకు ఇప్పటికే 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. మరో 150 మంది తీవ్రంగా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, లాహోర్ ప్రావిన్స్లతో పాటు రాజధాని అయిన ఇస్లామాబాద్ లోను కూడా వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. అదేవిధంగా విద్యుత్ కి సంబంధించి కూడా తీవ్ర అంతరాయం కలిగినట్లు స్థానిక అధికారులు చెప్తున్నారు. కరాచీ నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ విమానం లాహోర్ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. తీవ్ర అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా కిందకు దిగలేకపోవడంతో అధికారులు కూడా విమానాన్ని తిరిగి కరాచీకి పంపించారు. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఒక విమానానికి కూడా అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో కూడా ఆ ఫ్లైట్ లో కాస్త గందరగోళం కూడా నెలకొంది. అయితే ప్రజెంట్ పాకిస్తాన్ లో ఎలాంటి దృశ్యాలు నెలకొన్నాయో ఒకసారి చూద్దాం.
రైట్, చూస్తున్నారు కదా పాకిస్తాన్ లో ఆ వర్షం కారణంగా, తుఫాన్ కారణంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో. చాలా చోట్ల కూడా చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చెట్లు కూడా కరెంటు తీగలపై పడి కూడా అక్కడ పేలుడు కూడా సంభవించింది. అదేవిధంగా పాకిస్తాన్ అంతటా కూడా చాలా చోట్ల ఎలక్ట్రిసిటీ సంబంధించి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అండ్ ఆల్సో ఫ్లైట్లకి సంబంధించి కూడా వెదర్ బాలేని కారణంగా చాలా ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అండ్ చాలా చోట్ల దిగాల్సిన ఫ్లైట్లను కూడా వేరే దారి మళ్లించి వేరే చోటకి కూడా ఆ ఫ్లైట్ ని మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ లో భారీ వర్షాలకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదేవిధంగా లాహోర్ ప్రావిన్స్లతో పాటు రాజధాని ఇస్లామాబాద్ లోను వర్షాల ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్ లో రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. విద్యుత్ కు కూడా తీవ్ర అంతరాయం కలిగినట్లు కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. కరాచీ నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ విమానం లాహోర్ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. తీవ్ర అనుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా కిందకు దిగకపోవడంతో అధికారులు విమానాన్ని తిరిగి కరాచీకి పంపించారు. సో మొత్తం మీద పాకిస్తాన్ లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు చాలా వరకు కూడా నీట మునిగాయి. అయితే అక్కడ అధికారులు కూడా అక్కడ ఉండే జనాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి కూడా స్తంభించిపోయింది. చాలా వరకు కూడా ఫ్లైట్స్ కావచ్చు, రవాణా సంస్థకి సంబంధించి కూడా ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ఫ్లైట్ ఒక ఏరోప్లేన్ కి సంబంధించి వాతావరణం సరిగ్గా లేని పరిస్థితుల్లో యాక్చువల్గా ఆ ఫ్లైట్ లాహోర్ లో దిగాలి. బట్ దిగాల్సిన పరిస్థితులు అంటే అక్కడ వాతావరణం సరిగ్గా లేని పక్షాన తిరిగి కరాచీకి పంపించారు. సో కంప్లీట్ గా కూడా చాలా చోట్ల విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. చెట్లు కూడా నేల రాలుతున్నాయి. కంప్లీట్ గా చూసుకుంటే పాకిస్తాన్ లో వర్షం కారణంగా, తుఫాన్ కారణంగా కూడా చాలా ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు కూడా తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు.